ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ వందనాలు. మరొక దినాన మమ్మల్ని సజీవులుగా లేపారు నాయనా, మీ పాదాల దగ్గర ఈ రీతిగా సమకూర్చారు. మీరు మాట్లాడుతూ ఉంటుండగా దేవా, మేము వినగలిగే వారంగా ఉండడానికి, దాని ప్రకారంగా జీవించగలిగే వారంగాను, మీ మాటలు అర్థం చేసుకునే వారంగాను ఉండడానికి సహాయం చేసి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినాన మనము 30వ కీర్తన అనగా దావీదు గారు రచించిన కీర్తనలో నుంచి ఒక 2 వచనాలను మనము చదువుకుందాము. వాటి గురించి కొన్ని నిమిషాలు వాటి గురించి మనం ధ్యానించుకుందాం. ఏంటి ఆ 2 వచనాలు అంటే, 30వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది: ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషము కలుగును. ఈ మాటలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తా ఉంది? దేవుడు ఎంత దయగలిగిన వాడు, దేవుడు ఎంత కరుణ కలిగిన వాడు. ఒకవేళ ఆయన మన మీద కోపాన్ని చూపించినా కూడా ఆ కోపము ఎంతో సమయం ఉండట్లేదంట, నిమిషం మాత్రం ఉంటుందంట. కానీ ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఎంత దయార్థ హృదయుడో మన దేవుడు కదా, ఎంత కరుణా సంపన్నుడో మన దేవుడు. మనం ఏమనుకుంటామంటే ఆ ఒక్క నిమిషం సమయానికంతా అబ్బా మొత్తం అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది. చూడు, దేవుడు విపరీతమైన కోపాన్ని, ఉగ్రతను, శాపాన్ని నా మీద కుమ్మరించేశాడు, అయ్యో అని మనం అరుచుకుంటా ఉంటాం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఇదిగో ఈ రీతిగా నువ్వు నేను ఉండగలుగుతా ఉన్నాము అంటే ఆయన ఎంతగానో దయ చూపించిన వాడు కాబట్టి నీవు నేను ఇలా ఉండగలుగుతా ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి అసలు మనము కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారంగా, స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అలాగే 2వ మాట నాకు చాలా ఇష్టమైన మాట, 11వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది: నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు గారు తన యొక్క అనుభవంలో నుంచి రాస్తూ ఉన్న మాటలు ఇవి. ఎన్నో రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎంతో ప్రాణాపాయకరమైన పరిస్థితులలోను శత్రువులు తరుముతూ ఉంటా ఉన్నప్పుడు, వారి నుంచి పారిపోతూ ఉంటున్న పరిస్థితులు, శత్రువుకు దొరికిపోయినప్పుడు దేవుడు తప్పించిన పరిస్థితులు, చాలా రకాలైన పరిస్థితులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి చక్కగా రాస్తా ఉంటా ఉన్నాడు. అయ్యా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నాట్యముగా మార్చి ఉన్నావు. నిజమే, దేవుడు మన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. మనం దేని గురించి అయినా సరే మనము ఏడుస్తూ ఉన్నప్పుడు, రోధిస్తూ ఉన్నప్పుడు ప్రభువు దాని విషయంలో మనలను ఆయన విడిచిపెట్టకుండా మన కన్నీటిని తుడిచి అంగలార్పునంతటిని తీసివేసి నాట్యముగా మన జీవితాలను మార్చగలిగే దేవుడు. ఒక సమయంలో ఒక భక్తుడు ఓడలో ప్రయాణం చేస్తూ ఆ ఓడ పగిలిపోవడం వలన, బద్దలైపోవడం వలన సముద్రంలో పడిపోయి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈదుకుంటూ ఒక దీవి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దీవిలో ఎవ్వరు లేరు, మొత్తం ముళ్ళ పొదలు ఉన్నాయి. అంతా అసలు మనుషులన్న వాళ్ళు ఎవరు లేకుండా ఉంటున్న పరిస్థితుల్లో ఆ ఓడ పగిలిపోయిన వచ్చిన చెక్కలతో ఆయన అక్కడ ఒక చిన్న గుడిసెలాగేసుకున్నాడు, ఇల్లులాగేసుకున్నాడు. దాంట్లో నివాసం ఉంటూ ఎవరైనా కాపాడుతారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే రోజులు గడిచాయి. ఒకరోజు ఆకలి తీర్చుకోవడం కోసం చేపలు వేటాడుకోవడానికి వెళ్ళాడు. చేపలు వేటాడుకొని వచ్చే లోపల గుడిసి తగలబడిపోతా ఉంది. ఎట్లా ఉంటది ఆయన పరిస్థితి?
ఉన్న ఒక్కగానొక్క ఆధారం కోల్పోతే చాలా ఏడుపు వచ్చేసింది. ఏడ్చుకున్నాడు. దేవా, ఏంది నా పరిస్థితి? నేను దీంట్లో ఏదో తలదాచుకుంటా ఉంటే ఈ గూడు కూడా నాకు లేకుండా చేసావా? ఎందుకు ప్రభువా నన్ను ఇట్లాగా నువ్వు పరీక్షిస్తా ఉంటా ఉన్నావు? ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా బాధపరుస్తా ఉన్నావు, దుఃఖపరుస్తా ఉన్నావు నన్నని ఆయన కుమిలి ఏడ్చాడంట. కొన్ని గంటల వ్యవధిలోనే దూరం నుంచి హార్న్ కొట్టుకుంటా ఒక ఓడ దగ్గరకు వస్తా ఉందంట. ఆయనకి ప్రాణం లేసొచ్చినట్టు అయింది. ఎవరో ఓడలో వస్తా ఉన్నారు, ఓడ ఎట్లాగే వస్తా ఉంది, నా వైపుకే వస్తుందని చెప్పి వాళ్ళ వైపు చూస్తూ చేతులు ఊపుతూ అయ్యా హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటా ఉన్నప్పుడు సరాసరిగా తన దగ్గరికి ఆ మనుషులు వచ్చారంట. మనుషులు వచ్చి, రండి మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పి ఓడలో తీసుకెళ్తా ఉంటే, అవును అసలు మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు, ఎందుకు వచ్చారు అని ఈ వ్యక్తి అడిగితే, ఇక్కడ మంటలు మండాయి, పొగొస్తా ఉంది, సో ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారని చెప్పి మేము అనుకున్నాము, అందుకని మేము ఈ రూట్లోకి ఓడను మళ్ళించామని. ఆ ఓడలో అలాగే కూర్చొని ఆ వ్యక్తి దేవుని స్తుతించాడంట. ఏమని? అయ్యా, నా యొక్క అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు ప్రభువా. నాకు సాయంత్రం పూట ఒకవేళ ఏడుపు వచ్చినా కూడా ఉదయం కల్లా నాకు సంతోషాన్ని కలగజేసే దేవుడు నాయన నువ్వు అంటూ దేవుణ్ణి స్తుతించాడు, కనపరిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ కన్నీటి మధ్యలో ఉంటున్నావేమో, వేదనలో ఉంటున్నావేమో, దిగులుతో ఉంటున్నావేమో, దయగలిగిన దేవుడు నీతో అంటున్న మాట, నా దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటది. నీ కన్నీటిని తుడిచే దేవుణ్ణి నేను. నీ కన్నీటిని తుడిచి నీ అంగలార్పును నేను నాట్యంగా మార్చగలను అంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు, ప్రభువా నువ్వు నాకు సహాయకుడిగా ఉండు నాయనని నువ్వు ఆయన దగ్గర వేడుకుంటే ఆయన నీ కన్నీటిని తొడవడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ కొందనాలు నాయన. ఈ సమయంలో ఎవరైతే వారి యొక్క కన్నీటి వేద నీతో పంచుకుంటా ఉన్నారో ఆ బిడ్డల యొక్క జీవితాలలో మీరు కార్యం చేయండి. మీ దయ వారి మీద కుమ్మరించండి. వారి కన్నీటిని తొలవండి. అంగలార్పును నాట్యముగా మార్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.